మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ మంగళవారం. ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేయండి. 90 నిమిషాల్లో కష్టాలు పోయి కోరుకున్నంత ధనం కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే నిమ్మకాయను కేవలం ఒక సాధారణ పండుగ మాత్రమే మనం చూడలేము. దానిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. పురాతన కాలం నుండి మన పెద్దలు, పండితులు నిమ్మకాయను చెడు దృష్టిని తొలగించడానికి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి మరియు అనేక రకాల తాంత్రిక, మాంత్రిక మరియు వాస్తు పరిహారాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. నిమ్మకాయలో ఉండే ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన గుణం ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న పరిసరాలలోని ప్రతికూల శక్తులను తనలోకి ఇట్టే లాక్కుంటుంది. మనకి తెలియకుండా మన చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులను, నరఘోషను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు పుష్కలంగా ఉంది. అందుకే మనం కొత్త వాహనం కొన్నప్పుడు అది ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి తొక్కిస్తాము. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడతాము. దేవాలయాలలో అమ్మవారికి, ముఖ్యంగా గ్రామ దేవతలకు, కాళికాదేవికి నిమ్మకాయల దండను ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. నిమ్మకాయకు గ్రహ దోషాలను, ముఖ్యంగా రాహు, కేతు, శని దోషాల ప్రభావాన్ని తగ్గించే అపూర్వమైన శక్తి ఉంది. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిళ్లను దూరం చేయడంలో నిమ్మకాయ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మన చుట్టూ ఉన్న చెడు గాలి, చెడు చూపు, ఇతరుల ఈర్ష్య, అసూయ వంటివి ఏవైనా సరే నిమ్మకాయ ఇట్టే గ్రహిస్తుంది. అలాంటి అద్భుతమైన శక్తి ఉన్న నిమ్మకాయతో మంగళవారం పూట మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతనే పూర్తిగా మార్చేస్తుంది. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఒకే ఒక్క పరిహారంతో గాలిలోకి కరిగిపోతాయి. మరి నిమ్మకాయతో మంగళవారం నాడు ఏం చెయ్యాలో, ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, మన దరిద్రం పోయి అదృష్టం ఎలా వరిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూసి ఇందులో చెప్పిన పద్ధతిని పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది. అయితే ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది మరియు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. అలాగే దైవానుగ్రహం కోసం, మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరడం కోసం, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విర్రాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్టషష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు.
అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాడ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది.
మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే, ఆ ప్రతి కవితా స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయన, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా అక్షర సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తాపస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు.
ఆది శంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వీడియోలోకి వస్తే, మనం నిత్యం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఒక్క రోజులో మాయం కావాలంటే ఒక అద్భుతమైన మరియు నిరూపితమైన పరిహారం మన పెద్దలు చెప్పారు. అదేమిటంటే, రేపు అనగా మంగళవారం రాత్రిపూట మీరు ఎటువంటి మచ్చలు లేని అందంగా పసుపు రంగులో ఉన్న ఒక మంచి నిమ్మకాయను తీసుకోవాలి. మంగళవారం అనేది కుజగ్రహానికి, ఆంజనేయ స్వామికి, అలాగే పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే ఏ దైవిక పరిహారమైనా వెంటనే 100% ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ రాత్రిపూట వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేస్తే దాని శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మన ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు విశ్వం నుండి వచ్చే శక్తులు మన సంకల్పానికి పూర్తిగా తోడవుతాయి. కాబట్టి ఈ మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లేదా నిద్రపోయే ముందు ప్రశాంతమైన సమయంలో ఒక నిమ్మకాయను శుభ్రంగా కడిగి మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ మీద కాటుకతో గాని లేదా ఇంట్లో ఉన్న ఏదైనా రంగు స్కెచ్ పెన్తో గాని 777 అనే నంబర్ను చాలా స్పష్టంగా రాయాలి. మీ ఇంట్లో వాడే సాధారణ కాటుక అయినా పర్వాలేదు, లేదా పిల్లలు చదువుకోవడానికి వాడే స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు, ఆ నిమ్మకాయ మీద 777 అని రాయాలి. ఎందుకు ఈ నంబర్ రాయాలి అనే సందేహం మీకు ఖచ్చితంగా రావచ్చు. ఈ 777 అనే నంబర్కు మన కష్టాలను సమూలంగా తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా ఊహించని విధంగా మార్చేసే అనంతమైన దైవిక శక్తి ఉంది. సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం మరియు ఏంజల్ నంబర్స్ శాస్త్రం ప్రకారం 777 అనేది చాలా పవిత్రమైన అదృష్టకరమైన సంఖ్య. ఇది సాక్షాత్తు దైవానుగ్రహానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి మరియు మన దగ్గరకు రాబోయే ఊహించని భారీ ధన లాభానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ నంబర్ను మనం ఆ నిమ్మకాయ మీద రాసినప్పుడు మనకు తెలియకుండానే విశ్వంతో మనకు ఒక బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బద్దలైపోయి పాజిటివ్ ఎనర్జీ మన వైపు ఆకర్షించబడుతుంది. మన ఇంటికి పట్టిన దరిద్ర దేవత వెంటనే పారిపోతుంది. అంతటి విశిష్టమైన శక్తి ఈ 777 అనే నంబర్కు ఉంది. కాబట్టి ఆ నిమ్మకాయ మీద ఎంతో శ్రద్ధతో ఆ నంబర్ను రాయండి. నిమ్మకాయ మీద నంబర్ రాసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి. మీ కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మీ మనసులో ఉన్న బలమైన కోరికను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. నా అప్పులన్నీ వెంటనే తీరిపోవాలి, లేదా నాకు మంచి ఉద్యోగం తొందరగా రావాలి, నా వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలి, నేను కోరుకున్నంత ధనం నా వద్దకు వచ్చి పడాలి అని మీకు ఏ కోరికైతే బలంగా ఉందో ఆ కోరికను అత్యంత స్పష్టంగా మనస్ఫూర్తిగా ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ ఆ నిమ్మకాయతో పాటు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తర్వాత ఒక చిన్న మేకు అంటే ఇనుప మేకు తీసుకోండి. ఆ మేకును మీరు నంబర్ రాసిన నిమ్మకాయకు నెమ్మదిగా లోపలికి గుచ్చండి. ఇనుము అనేది శని భగవానుడికి మరియు మన చెడు కర్మల విముక్తికి ప్రతీక. ఆ మేకును గుచ్చడం ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ దెబ్బతో తొలగిపోతాయి అని అర్థం. మేకు గుచ్చిన తర్వాత మరొక్కసారి మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను, మీ బాధలను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ, మీకున్న దరిద్రం అంతా ఆ నిమ్మకాయ పూర్తిగా గ్రహించినట్లుగా భావించండి. ఇప్పుడు ఆ నిమ్మకాయతో మీకు మీరే తల చుట్టూ 3 సార్లు కుడివైపు నుండి ఎడమవైపుకు, అలాగే నిలువుగా పైనుండి కిందకు 3 సార్లు దిష్టి తీసుకోండి. ఇలా మీకు మీరే దిష్టి తీసుకోవడం వల్ల మీ శరీరంలో దాగి ఉన్న రుగ్మతలు, మీ చుట్టూ ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రువుల ఈర్ష్య, అసూయ మరియు ఎన్నో జన్మల దరిద్రం అన్నీ ఆ నిమ్మకాయలోకి పూర్తిగా లాగబడతాయి. ఇలా దిష్టి తీసుకున్న వెంటనే ఆ నిమ్మకాయను ఇంటి లోపల ఎక్కడా పెట్టకుండా నేరుగా బయటకు తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేయండి. వీలైతే 4 రోడ్ల కూడలిలో పడేయడం ఇంకా మంచిది. ఆ నిమ్మకాయను రోడ్డు మీద పడేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి.
ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోండి. అంతే, మీరు చేయవలసిన పని పూర్తయింది. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంతటి పెను మార్పును తీసుకువస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా 90 నిమిషాలలో మీరు కోరుకున్న మార్పు మీ దైనందిన జీవితంలో ప్రారంభమవ్వడం మీరు గమనిస్తారు. ఈ పరిహారం చేసిన తరువాత మీలో ఒక కొత్త ఉత్తేజం, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేస్తే ఎలాంటి కష్టాలైనా సరే, ఎంతటి దురదృష్టమైనా సరే, ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమైనా సరే ఇట్టే పటాపంచలైపోతాయి. దైవానుగ్రహంతో మీ కర్మ ఫలాలు శుద్ధి అయ్యి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నంత ధనం మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడుతుంది. అష్టలక్ష్మి కటాక్షం మీకు కలుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది మరియు మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ మంగళవారం రాత్రిపూట పూర్తి నమ్మకంతో, దైవ భక్తితో ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.